హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఈరోజు దొండకాయల కర్రీని అయితే చేయబోతున్నానండి. ముందుగా దొండకాయల్ని అంటే పండిపోని కాయల్ని, ఫ్రెష్ కాయల్ని తీసుకొని ఈ విధంగా అయితే వాటర్లో గడ్డ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఈ దొండకాయలను అందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ విధంగా ముక్కలను అనేది తరుక్కోవాలండి. ఎందుకంటే ఇవి నేచురల్గా పండించినవండి, ఆర్గానిక్, అంటే ఎటువంటి ఎరువులు కానీ రసాయనాలు కానీ వాడకుండా పండించినవండి. ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. తర్వాత ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు కూడా ఉల్లిపాయలను అయితే వేపుకోవాలండి. ఈ విధంగాను వేయించాలి. అలాగాను మాడిపోకుండా ఉల్లిపాయలను అయితే వేయించాలండి. తక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. తక్కువ ఆవిరిలోనే ఉడికించాలి. కాకపోతే ఉల్లిపాయలు అలా ఉడకవు కాబట్టి కొంచెం వేసుకోవాలండి. ఈ విధంగా అయితే అన్నీ ఉల్లిపాయలు, దొండకాయ ముక్కలు కలిపేసుకున్నానండి. కలిపేసి కాసేపు మగ్గనించాలండి. అలాగా ఆవిరిలో మగ్గనించాలండి. ఇగోండి కాబోలి బఠానీ, బీన్స్ అండి. ఇవి చూడండి బీన్స్, అవి ఉడకబెట్టుకోవాలండి సపరేట్గాను. పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టి బాగా అవి ఉడికిన తర్వాత ఆ వాటర్ని అంతా బయట పాడేయాలండి. బయట పాడేసిన తర్వాత ఆ బఠానీ, ఆ కాబోలు బఠానీ అనేది ఆ దొండకాయలో వేయాలండి. ఇవ్వండి ఈ విధంగా ఆ వాటర్ అంతా పోయాక ఇలాగ వస్తుందండి. చూడండి ఆవిర్లు కూడా వస్తున్నాయి. ఈ కాబోలి బఠానీ అనేది, దొండకాయ ముక్కలు, ఈ కాబోలి బఠానీ, బీన్స్, ఈ మూడు కూడా కర్రీ చేయాలండి. ఈ విధంగా అయిన తర్వాత ఇవ్వండి చూడండి బీన్స్ ఎంత బాగున్నాయి చూడండి. బాగా ఉడికాయి, చాలా బాగున్నాయి కూడాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.